హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు చూడండి, మేమైతే కొమ్ము శనగలు అంటాం. కొమ్ము శనగల్ని కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకుందాం. నేనైతే ముందు రోజు నైట్ నానబెట్టుకున్నానండి. ఆ తర్వాత మరుసటి రోజు మార్నింగ్ కుక్కర్లో ఇలా వాటర్ పోసుకొని అందులో ఒక చెక్క, 4 లవంగాలు, ఒక ఇలాచి, కొంచెం అల్లం, ఉప్పు, గీ అంటే నెయ్యి, పసుపు ఇవన్నీ వేసుకొని మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకొని ఒక 5 విజిల్లు వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి, కొంచెం బాగా మెత్తగా అయ్యే వరకు. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం, టమోటా, పచ్చిమిర్చి, నెక్స్ట్ వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని కొద్దిగా మిక్సీ పట్టుకుందాం. నెక్స్ట్ ఒక కళాయి తీసుకొని కొద్దిగా నూనె పోసుకొని, నూనె తక్కువ వేస్తాను నేను, ఏమనుకోవద్దు అండ్ మేమైతే నూనె తక్కువే వాడతాను నేను. అందులోనే పోపు దినుసులు, జీరా అన్నీ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్ అనేది కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్ అయితే వేసుకొని నెక్స్ట్ టమాటా ప్యూరీ ఉంది కూడా, అది మిక్సీ వేసాను. ఆ మిక్సీ వేసుకున్న టమాటాని కూడా ఇందులో వేసుకొని ఈ ఆనియన్ అనేది కొంచెం బాగా వేగినాక టమాటా ప్యూరీ అనేది కూడా వేసుకున్నామండి. వేసి అందులోనే కారం, పసుపు, ఉప్పు అంతా వేసుకొని కలుపుకుంటాం బాగా. టమాటాలో వేసుకుంటాం కాబట్టి పచ్చిది కనుక ఇది బాగా మగ్గనివ్వాలండి, పచ్చివాసన పోయేంత వరకు. నెక్స్ట్ మళ్ళీ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోన ఒక కప్పు పెరుగండి, కప్పు పెరుగు అనేది వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ అంటే కొంచెం మజ్జిగలాగా చేసుకుందాం. ఇందులో కొంచెం ధనియాల పొడి, కారం, పసుపు అన్నీ వేసుకొని మిక్సీ కలుపుకుందాం బాగా. దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని బాగా ఉడకనివ్వాలండి. ఇవ్వండి, చెప్పండి కదా, ఒక పెరుగు అయితే తీసుకున్నాను, ఒక పెరుగు. దీన్ని కొద్దిగా మజ్జిగలా వేసుకొని తాలింపు వేగే దాంట్లోనే కొంచెం వేసుకున్నాను. పెరుగు అనేది వేసుకుంటే కొంచెం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ చిక్కగా కూడా అవుతుందండి, బాగా కర్రీ అనేది బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. దీంట్లో కొంచెం బాగా వేసుకొని ఉడికినాక మనం ముందుగానే కొమ్ము శనగలు అనేవి అవ్వండి కుక్కర్లో పెట్టుకుని ఉడకబెట్టుకున్నాం కదా, దీన్ని అనేది ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి. లాస్ట్కి దగ్గర అయినాక కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకుంటే సరిపోతుంది. ఇలా ట్రై చేస్తాము, మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. చూడండి, ఆల్రెడీ మా పిల్లలు తినేశారు. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.